ఐపీఎల్ మెగా వేళ ముగిసింది. జడ్డా వేదికగా ఆదివారం, సోమవారంలో జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. రిషబ్ పంత్ని 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. ఇక శ్రేయస్ అయ్యర్ని 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది. వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లకి కేకేఆర్ తీసుకుంది. వీరందరినీ భారీ ధరలకు ఫ్రాంచైజీలైతే దక్కించుకున్నాయి. బీహార్కి చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లు వెచ్చించింది. యువ ఆల్రౌండర్ అన్షుల్ కాంబోజ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 3.40 కోట్లు ఖర్చు పెట్టింది. హిట్టర్ ప్రియాన్షు ఆర్య కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా 3.80 కోట్ల భారీ ధరకు వెచ్చించింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు ఇందుకు 639.15 కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే కొందరు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోలేదు. అందులో స్టార్ ఆటగాళ్లు సైతం కూడా ఉన్నారు. వాళ్ళ పూర్తి జాబితా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, షార్డుల్ ఠాకూర్, బెన్ డకెట్, స్టీవ్ స్మిత్, ఉమేష్ యాదవ్, ఫిన్ అలెన్, జానీ బెయిర్స్టో, ముజీబుర్ రెహమాన్, ఆదిల్ రషీద్, ముస్తాఫిజర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్, అల్జారీ జోసెఫ్, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, డారిల్ మిచెల్, గాస్ అట్కిన్సన్, తబ్రైజ్ షంసీ, జాసెన్ హోల్డర్, అకీలా హోసెన్, సికిందర్ రాజా, కైల్ మేయర్స్, మైకెల్ బ్రాస్వెల్, మహమ్మద్ నబీ, షక్బుల్ హసన్, కృష్ణప్ప గౌతమ్, మయాంక్ అగర్వాల్, అలెక్స్ కేరీ, పృథ్వీషా, కేశవ్ మహారాజ్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, లిటన్ దాస్, జోష్ లిటిల్, చరిత్ అసలంక, దునిత్ వెల్లలాగే, డాసున్ షనక, డేవాల్డో బ్రెవిస్, పాతుమ్ నిషాంక, నవదీప్ సైని, శివం మావి, దిల్షన్ మధుశంక, రోస్టన్ చేజ్, పీయూష్ చావ్లా, యష్ దుల్, అన్మోల్ ప్రీత్ సింగ్.